ఆంధ్రప్రదేశ్ రాజధాని శోభకులద్దుకుంటోంది. వైసీపీ హయాంలో దిక్కు దివానా లేకుండా మూలన పడ్డ క్యాపిటల్ అంశం కూటమి అధికారంలోకి రావడంతో చకచక ముందుకడుగులేస్తోంది. రాజధానిని పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ దిశగా సాగుతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో పనులు మొదలైపోయాయి. 2 రోజుల క్రితమే అంతర్జాతీయ ఐఐటి నిపుణుల అమరావతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణాలు, భవనాల సామర్థ్యాన్ని పరిశీలించారు. మరోసారి పరిశీలించాక సిఆర్డీఏకు నివేదిక అందించనున్నారు. ఇదే క్రమంలో అమరావతిలో కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. జంగల్ క్లియరెన్స్ లో భాగంగా మొత్తం శుభ్రం చేయిస్తోంది. నిన్న 99 డివిజన్లో 300 పైగా మిషన్లతో ఒకేసారి అధికారులు పనులు ప్రారంభించారు. నెల రోజుల్లో జంగల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ప్రభుత్వ ఆదేశంతో నెల రోజుల్లోనే క్లీన్ చేసేందుకు అధికార యంత్రాంగం పనుల్లో మునిగిపోయింది. ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి రైతులు ఆనందంలో మునిగిపోయారు. మోడువారిన తమ ఆశలు చిగురిస్తున్నాయనే సంతోషంలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం రాకపోయింటే బతుకులు రోడ్డున పడేవని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దిక్కు దివానా లేకుండా పోయిన క్యాపిటల్ అంశం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడగానే చకచక ముందుకడుగులేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, పనులు ఎంతవరకు వచ్చాయి? నిన్న ఉదయం నుంచి కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ కు సంబంధించి పనులు కూడా ప్రారంభం అవడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్ట్ దక్కించుకుందో ఆ సంస్థ దాదాపుగా 300కు పైగా ప్రొక్లైన్లను, హెవీ ప్రొక్లైన్లు కూడా మొత్తం రంగంలోకి దించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ 200 హెవీ మిషన్స్ అన్ని కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి సమయంలో కూడా వర్క్ అనేది కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో దీన్ని నెల రోజులు ప్రభుత్వం ఏదైతే టార్గెట్ పెట్టిందో నెల రోజుల్లో పాటు మొత్తం జంగిల్ క్లియరెన్స్ అనేది చేసేయాలంటూ కూడా ప్రభుత్వం ఒక కండిషన్ కూడా కాంట్రాక్ట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ సంస్థలు ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ వెంటనే జేసీబీలకు సంబంధించి కానీ ఇలా ఏదైతే ప్రొక్లైన్లు కానీ మొత్తం హెవీ మిషన్స్ కూడా అమరావతి రాజధానిలో నిన్న ఉదయం దించడం జరిగింది. మొత్తం అన్ని కూడా ప్రస్తుతం వర్క్ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. 2 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధానిగా ఉంటుందంటూ కూడా ప్రకటన చేయటం, దాంతోపాటు రైతులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా చకచక, ఎందుకంటే 5 సంవత్సరాల పాటు 2019 మే నెల నుంచి రాజధానిలో నిర్మాణ పనులు పూర్తిగా కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా పూర్తిగా ఏదైతే రాజధాని కోర్ క్యాపిటల్ అని చెప్తా ఉన్నామో కోర్ క్యాపిటల్ కు సంబంధించి మొత్తం పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు ఐఐటి నిపుణులు కూడా పరిశీలించేందుకు ఇటు హైదరాబాద్ కానీ అటు మద్రాస్ కానీ ఐఐటి నిపుణులు కూడా వచ్చి స్వయంగా వాటిని పరిశీలించి వాటి సామర్థ్యత ఎలా ఉంది, వాటి వినియోగం ఎలా ఉంటుంది, వీటిపైనే మళ్ళీ నిర్మిస్తే ఇవి ఎక్కువ కాలం మన్నుతాయా లేదా అనే విషయాలపై కూడా నివేదికను సిద్ధం చేయబోతా ఉన్నారు. మరొక 20-30 రోజుల్లోనే ఆ నివేదికను కూడా ప్రభుత్వానికి అందించబోతా ఉన్నారు. ఇటు ఐఐటి నిపుణులతో పాటు అటు ప్రభుత్వం కూడా వివిధ విభాగాలకు సంబంధించి అలాగే నిశ్వాస్తులైన వాళ్ళందరినీ కూడా రాజధానిలోకి పర్యటన చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ పొద్దు ఏదైతే రాజధానికి సంబంధించి రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లకు తరలించిన ఏదైతే పైప్స్ కానీ మనం చూసుకోవచ్చు. మొత్తం క్లియర్గా ఈ పైపులు కూడా పూర్తిగా నీళ్ళల్లో కూడా 5 సంవత్సరాల పాటు నాని ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వాటన్నిటిని కూడా వాటి సామర్థ్యాన్ని కూడా పరిశీలించి నివేదికలు అనేది ఇవ్వబోతా ఉన్నారు. ముందుగా అసలు జంగిల్ అనేది ఎక్కువగా కూడా 58,000 ఎకరాలు అప్పుడు రాజధాని కోసం, ఇటు అమరావతి రాజధాని కోసం రైతుల వద్ద నుంచి అలాగే ప్రభుత్వ భూమిని మొత్తాన్ని కూడా సమీకరించి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం జంగిల్ అనేది 5 సంవత్సరాల పాటు 24,000 ఎకరాల్లో కూడా జంగిల్ ఉన్నట్టు కూడా సిఆర్డీఏ గుర్తించడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్తో పెద్ద డ్రోన్స్ తో కూడా మొత్తం ఈ రాజధాని 58,000 ఎకరాల మొత్తం డ్రోన్ సర్వే కూడా చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 24,000 ఎకరాల్లో జంగిల్ ఎక్కువగా ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. దానికి జంగిల్ క్లియరెన్స్ కి 39 కోట్లతో కూడా టెండర్లు అనేది పిలవడం జరిగింది. టెండర్లు అనేవి 36.4 కోట్లతో కూడా ఎన్సీసీ సంస్థ దక్కించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. నిన్న స్వయంగా మంత్రి నారాయణ ప్రొక్లైన్ ఎక్కి మరి ఈ సంబంధించి జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా చేపట్టారు. ఈ సంబంధించి మొత్తం కూడా చూసుకుంటే ఈ జంగిల్ అంతా కూడా ఈ మొత్తం తీసేసిన తర్వాత
అంతా కూడా ఏ డివిజన్కి ఆ డివిజన్లో మొత్తాన్ని ఒకే చోటకు తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా జంగిల్ అనేది తీసేయాలి, లేకపోతే అక్కడనే దాన్ని స్మాష్ చేయాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళు చెప్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే నిన్న ఉదయం నుంచి అయితే ప్రస్తుతం ఈ రాజధానిలో ప్రొక్లైన్లకు సంబంధించి పని అయితే సాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. డెడ్ లైన్ ప్రకారం 30 రోజుల్లోనే ఈ పనులు అనేది చేపట్టి పూర్తి చేసి తీర్తామంటూ కూడా ఇటు కాంట్రాక్ట్ సంస్థలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ అమరావతిలో కనిపిస్తా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.